హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. టీఎస్పీఎస్సీకి సంబంధించి అప్లికేషన్స్ అనేది స్టార్ట్ అవ్వడం జరిగింది. ఓటీఆర్ అప్లికేషన్లో ఫస్ట్ క్లాస్ నుంచి 7th క్లాస్ వరకు బోనోఫైడ్ సర్టిఫికేట్ లేదా రెసిడెన్షియల్ సర్టిఫికేట్ అనేది అడగడం జరుగుతుంది. సో ఆ సర్టిఫికేట్ అనేది మనం కంపల్సరీ అప్లోడ్ అయితే చేయాల్సి ఉంటుంది. సో ఒకవేళ మీరు చిన్నప్పుడు చదివినటువంటి స్కూలు మూతబడినా, లేకుంటే మీరు చదివిన ఆ ప్లేస్ నుంచి ఆ స్కూలు తీసేయబడినా, లేదంటే మీ దగ్గర ఎటువంటి బోనోఫైడ్ సర్టిఫికేట్స్ లేవు, ఎటువంటి అడ్మిషన్ నెంబర్స్ లేదు, స్కూల్లో అడ్మిషన్ రికార్డు మిస్ అయిపోయింది, సో మాకు అడ్మిషన్ రికార్డ్ లేదు కాబట్టి బోనోఫైడ్ సర్టిఫికేట్ ఇవ్వనంటున్నారు. సో ఇటువంటి సమస్యలు చాలామందికి ఎదురవుతూ ఉన్నాయి. సో ఫస్ట్ క్లాస్ నుంచి 5th క్లాస్ వరకు బోనోఫైడ్ కానీ స్టడీ సర్టిఫికేట్ కానీ చాలామంది దగ్గర ఉండకపోవచ్చు. 7th అంటే కంపల్సరీ చాలామంది దగ్గర ఉంటాయి. 90% మెంబర్స్ దగ్గర 7th క్లాస్ బోనోఫైడ్ లేదా స్టడీ సర్టిఫికేట్స్ అనేటివి ఉంటాయి. సో చిన్నప్పుడు చదివినటువంటి బోనోఫైడ్ సర్టిఫికేట్స్, స్టడీ సర్టిఫికేట్స్ మన స్కూల్ లేదు కాబట్టి ఎలా తీసుకోవాలి? సో ఒకవేళ బోనోఫైడ్ సర్టిఫికేట్ లేకుంటే మనకున్న ఇంకొక ఆప్షన్ రెసిడెన్షియల్ సర్టిఫికేట్. అసలు రెసిడెన్షియల్ సర్టిఫికేట్ అంటే ఏంటి, దీన్ని ఎలా పొందాలి, దీనికి సంబంధించి ఏమైనా అప్లికేషన్ ఫామ్స్ ఉన్నాయా లేదా అనేది ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో ఫ్రెండ్స్, మనకు ఫస్ట్ క్లాస్ నుంచి 7th క్లాస్ వరకు బోనోఫైడ్ సర్టిఫికేట్ అనేది ఎందుకు అడుగుతున్నారంటే, ఏ స్కూల్ అయినా పర్లేదు, మీరు ఫస్ట్ క్లాస్ నుంచి 7th క్లాస్ వరకు ఏ ఏ ప్లేస్లలో ఉన్నారు, ఎక్కడ చదివారు అనే ఇన్ఫర్మేషన్ కంపల్సరీ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ బోనోఫైడ్ సర్టిఫికేట్స్ బట్టి మీకు ఉద్యోగం వచ్చిన తర్వాత అధికారులు ఎంక్వైరీకి అనేది వెళ్ళడం జరుగుతుంది. సో బోనోఫైడ్ సర్టిఫికేట్ అనేది కంపల్సరీ. లేదనుకుంటే మీరు ఒక 7 సంవత్సరాల నుంచి ఒకే విలేజ్లోనూ లేదంటే ఎక్కడన్నా ఉన్నట్లయితే, లేదా ఒక 2-3 ఇయర్స్ మధ్యలో గ్యాప్ ఇచ్చి స్టడీ అనేది కంటిన్యూ చేసిన ఆ 2-3 ఇయర్స్ ఎక్కడున్నారనేది దానికి సంబంధించి రెసిడెన్షియల్ సర్టిఫికేటు. అలాగే మీరు ఫస్ట్ క్లాస్ నుంచి 4th క్లాస్ వరకు స్కూల్ మూతపడిపోయాయి, స్కూల్ తీసేసాయి అని చెప్పేసి కూడా చాలామంది అంటున్నారు. సో దానికి సంబంధించి పూర్తి సొల్యూషన్ ఏంటంటే, మనకు స్కూల్ తరపున వచ్చేది బోనోఫైడ్ సర్టిఫికేటు, మనం ఎంఆర్ఓ ఆఫీస్లో తీసుకునేది రెసిడెన్షియల్ సర్టిఫికేటు. మన యొక్క ప్రాబ్లం ఏంటన్నది మనం క్లియర్గా ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేసినట్టయితే వాళ్ళు రెసిడెన్షియల్ సర్టిఫికేట్ మీద సైన్ చేయడం జరుగుతుంది. సో మీకు రెసిడెన్షియల్ సర్టిఫికేట్ ఫామ్ ఎలా ఉంటుందనేది డిస్ప్లే మీద ప్రొవైడ్ చేస్తున్నాను. మీకు బయట షాపులలో కూడా ఇటువంటి ఫామ్స్ అయితే దొరుకుతాయి. ఇటువంటి ఫామ్ తీసుకొని మీ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా మెన్షన్ చేయండి. ఈ ఫామ్లో 1వ తరగతి నుంచి 7వ తరగతి వరకు మనకి ఇక్కడ మెన్షన్ చేయమంటుంది. మీ దగ్గర ఎటువంటి అంటే ఏ క్లాస్కి సంబంధించి బోనోఫైడ్ సర్టిఫికేట్స్ లేవో ఆ క్లాస్కి సంబంధించిన డీటెయిల్స్, అంటే ఎక్కడ చదివారు, ఏ ఇయర్లో చదివారు, ఏ స్కూల్లో చదివారు, ఊరు ఎక్కడ అనేది పూర్తి ఇన్ఫర్మేషన్ ఆ ఫామ్లో మెన్షన్ చేసి మీరు ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గరికి వెళ్ళేసి ఎంఆర్ఓని కలవండి. అక్కడ మీ యొక్క డీటెయిల్స్ మొత్తం కూడా పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేసి మీ యొక్క ప్రాబ్లం ఏంటన్నది కూడా ఎక్స్ప్లెయిన్ చేయండి. అప్పుడు వాళ్ళు అర్థం చేసుకుంటారు, వాళ్ళు సైన్ అనేది చేసి ఇవ్వడం జరుగుతుంది. సో ఇది పెద్ద ప్రాసెసింగ్ కాదండి, జస్ట్ మీరు ఫామ్ ఫిలప్ చేసి మీ యొక్క ప్రాబ్లమ్ని వాళ్ళకు చెప్పాల్సి ఉంటుంది. ఇది కొంతమందికే అండి, అంటే ఒక స్కూల్లో చదివారు, ఆ స్కూల్ ఇప్పుడు లేదు, మొత్తానికి మూతబడిపోయింది అనుకున్న వారు ఇటువంటి ప్రాసెస్ అయితే చేయండి. చిన్నప్పుడు చదివినటువంటి స్కూలు ఇప్పుడు ఇంకొక ప్లేస్కి షిఫ్ట్ అయినా సరే దానిలో రికార్డ్ అనేది ఉంటుంది. సో అడ్మిషన్ నెంబరు, అడ్మిషన్ డేటు, మీరు ఎప్పుడు చదివారు, ఈ స్కూల్లో ఎంతవరకు చదివారు, అన్ని డీటెయిల్స్ కూడా అక్కడ అడ్మిషన్ రికార్డులో ఉంటాయి. సో అడ్మిషన్ రికార్డులో లేవు, అడ్మిషన్ రికార్డే లేదు అన్నప్పుడు కూడా మీరు ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గరికి వెళ్ళేసి ఈ ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేసి మీరు సైన్ అనేది తీసుకోవచ్చు. ఒకవేళ మీరు చదివిన స్కూల్ ఉంటే మీరు డైరెక్ట్గా స్కూల్కి వెళ్ళేసి హెడ్ మాస్టర్ని కలవండి. మేము ఇక్కడ ఈ క్లాస్ వరకు చదువుకున్నాం, దీనికి సంబంధించి మాకు బోనోఫైడ్ సర్టిఫికేట్ కావాలి, మాకు గ్రూప్ 4 అప్లికేషన్లో బోనోఫైడ్ సర్టిఫికేట్ రిక్వైర్మెంట్ ఉంది అని చెప్పేసి ఎక్స్ప్లెయిన్ చేయండి. అండ్ రిక్వెస్ట్ లెటర్ కూడా ఇవ్వండి. సో రిక్వెస్ట్ లెటర్ ఇచ్చిన వెంటనే వాళ్ళు దానికి సంబంధించి డీటెయిల్స్ అనేటివి చెక్ చేస్తారు, అంటే రికార్డులన్నీ కూడా తిరిగేసి చూస్తారు. మీ యొక్క నేమ్ ఉండి మీరు చెప్పిన డీటెయిల్స్ కరెక్ట్ అయినట్లయితే వాళ్ళు మీకు బోనోఫైడ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. చాలా సింపుల్ ప్రాసెస్ ఫ్రెండ్స్, దీని గురించి ఎక్కువ స్ట్రెస్ అయితే తీసుకోకండి. స్కూల్ ఎక్కడైనా మూతపడి ఉన్నట్లయితే వెంటనే మీరు ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళేసి
ఇక్కడ నేను డిస్ప్లే మీద చూపిస్తున్నాను కదా రెసిడెన్షియల్ ఫామ్. ఈ ఫామ్ ఫిల్ చేసి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయండి, ఇలా స్కూల్ మూతపడిపోయింది, ఈ ఇయర్లో మేము చదువుకున్నామని చెప్పేసి. మీరు ఆ ఫామ్లో డీటెయిల్స్ అన్నీ కూడా ఫిలప్ చేసి వాళ్ళ సైన్ అనేది తీసుకొని ఆ ఫామ్ని స్కాన్ చేసి మీరు అప్లోడ్ అయితే చేసుకోవచ్చు. సో ఇటువంటి సందేహాలు మీ గ్రూప్ 4 నోటిఫికేషన్ సంబంధించి ఏమున్నా కూడా మీరు కింద కామెంట్ అయితే చేయండి, నేను రిప్లైస్ అయితే ఇస్తాను. అండ్ మీకు ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేసి అడగండి, నేను మరో వీడియోలో అయినా సరే ఎక్స్ప్లెయిన్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. అండ్ ఇది అటు వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.